వెల్కమ్ టు జిల్లా డైరీ. నేను విజయ్. ముందు హెడ్లైన్స్ చూద్దాం. చేనేత కార్మికుడు మల్లేశం ఫ్యామిలీకి కాంగ్రెస్ నేతల పరామర్శ. ప్రభుత్వం అండగా ఉంటుందని దీపదాస్ మున్షి, పొన్నం హామీ. ఎంపీగా ఖమ్మం ప్రయోజనాల కోసం పనిచేశానన్న నామ. బిడ్డలా భావించి తనను గెలిపించారన్న బీఆర్ఎస్ అభ్యర్థి. చౌటుపల్లో టీజేఎస్ ఆఫీసు ప్రారంభించిన కోదండరాం. బీజేపీ బీఆర్ఎస్ తెలంగాణకు చేసిందేమీ లేదన్న పార్టీ చీఫ్. చీరాల కాంగ్రెస్ అభ్యర్థి ఆమంచి నామినేషన్ సరైనదే. అఫిడవిట్లో వివరాలు సరైనవి అన్న రిటర్నింగ్ ఆఫీసర్. కోనసీమ జిల్లాలో ఇండియా కూటమి పార్టీల సమావేశం. బీజేపీ వైసీపీని ఓడించాలని ఓటర్లకు నాయకుల పిలుపు. చిత్తూరులో కోర్టు కాంప్లెక్స్ ప్రారంభించిన సుప్రీంకోర్టు జడ్జి. న్యాయం త్వరగా అందేలా పనిచేయాలన్న జస్టిస్ గవాయ్. చేనేత కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి, మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. సిరిసిల్ల జిల్లాలో ఆత్మహత్యకు పాల్పడ్డ చేనేత కార్మికుడు అంకారపు మల్లేశం ఫ్యామిలీని వారు పరామర్శించారు. దేవదాస్ మున్షి, పొన్నం ప్రభాకర్తో పాటు ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, కవ్వంపల్లి సత్యనారాయణ, ఏఐసీసీ సెక్రటరీలు రోహిత్ చౌదరి, విష్ణునాథ్, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, సిరిసిల్ల కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వెలిచెల రాజేంద్రరావు ఉన్నారు. ఖమ్మం ఎంపీగా తాను జిల్లా ప్రయోజనాల కోసం పనిచేశానని బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం జిల్లా వాసినైన తనను తమ బిడ్డలా భావించి ఓట్లు వేసి గెలిపించాలని ఓటర్లను ఆయన అభ్యర్థించారు. కేంద్రంతో కొట్లాడి ఖమ్మం జిల్లాకు నేషనల్ హైవే తీసుకువచ్చారని నామా చెప్పారు. ఖమ్మం జిల్లాకు కేంద్రం ఒక్క నవోదయ స్కూల్ కూడా ఇవ్వలేదని నాగేశ్వరరావు విమర్శించారు. 10 ఏళ్లలో కేసీఆర్ రాష్ట్రంలో నమ్మశక్యం కాని అభివృద్ధి చేశారని నామా అన్నారు. మరోసారి ఖమ్మం లోక్సభ సభ్యునిగా తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని బీఆర్ఎస్ అభ్యర్థి నామా కోరారు. ఆశీర్వదిస్తారో ఖమ్మం జిల్లా బిడ్డగా నన్ను ఆశీర్వదించమని మీ ద్వారా ఖమ్మం జిల్లా ప్రజానీకానికి, ముఖ్యంగా నా పార్లమెంట్లో ఉన్నటువంటి ఓటర్ మహాశయులందరినీ కూడా కోరుకుంటున్నా. ఇంతకుముందు మీ ఆశీర్వాదం వల్ల నేను పార్లమెంట్కి పోయినటువంటి 10 సంవత్సరాలలో ప్రతిరోజు కూడా నా ఆరాటం, నా పోరాటం, నా ఖమ్మం జిల్లా అభివృద్ధి, నా ఖమ్మం జిల్లా ప్రజలు, నా తెలంగాణ ప్రజలకి ఏ విధంగా ఏ విషయాల మీద మాట్లాడాలనేదే నేను గత 10 సంవత్సరాలు పార్లమెంటు మెంబర్గా పార్లమెంట్కి పోయిన ప్రతిరోజు కూడా ఇది ఆలోచించటోని. దానివల్లనే నాకు వచ్చినటువంటి అవకాశాల వల్ల పార్లమెంట్లో అన్ని విషయాల మీద కూడా మాట్లాడా. ఏ అవకాశాన్ని కూడా వదిలిపెట్టకుండా అది రైతుల సమస్య. దేశంలో 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణలోని బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు చేసిందేమీ లేదని టీజేఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం ఆరోపించారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్లో తెలంగాణ జనసమితి పార్టీ ఆఫీసును కోదండరాం ప్రారంభించారు. పార్లమెంట్ ఎన్నికలకు ఎంతో ప్రాధాన్యం ఉందని, ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోదండరాం పిలుపునిచ్చారు. నిరుద్యోగుల శాతాన్ని బీజేపీ పెంచిందని, దేశ సంపదను మిలియనీర్లకు అప్పచెప్పిందని ఆరోపించారు. 10 ఏళ్ల అధికారంలో ఉండి చేయలేని పనులను 3 నెలల్లో కాంగ్రెస్ చేయాలన్న హరీష్ వ్యాఖ్యలు విడ్డూరమన్నారు. జనసమితి చౌటుప్పల్ కార్యాలయం ఇవాళ ఏర్పాటు చేసినందుకు ఈ భువనగిరి జిల్లా వారిని, నాయకులను, ప్రత్యేకించి అధ్యక్షులు దేశపాక శ్రీనివాస్ గారిని, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి గారిని ఈ సందర్భంగా నేను అభినందిస్తూ ఈ పార్టీ ఈ ఏర్పాటు ఇక్కడ కార్యకలాపాలు ధృతం చేయటానికి దోహదపడతాయని నేను ఆశిస్తూ ఉన్నా. ఇవాళ కీలకమైన సందర్భంలో ఉన్నాం. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పార్లమెంటు ఎన్నికలు, దాని ప్రాధాన్యత చాలా ఉంది. ప్రజలందరికీ మేము కోరేది ఏంటంటే ఈ ప్రాధాన్యతను గుర్తించి అందరూ ఓటు వేయాలి. ఈసారి ఓటు కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని నేను అభ్యర్థిస్తున్నా. తెలంగాణ జనసమితి చౌటుప్పల్
బీఎస్పీ పార్టీని ఒకసారి ఆశీర్వదించి గెలిపిస్తే గిరిజనులకు అండగా ఉంటారని ఆ పార్టీ మహబూబాబాద్ బీఎస్పీ అభ్యర్థి కోనేటి సుజాత అన్నారు. బీఎస్పీ చిన్న పార్టీ అని, బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు దుష్ప్రచారం చేయడం దుర్మార్గమని సుజాత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీగా తనను గెలిపిస్తే యువత కోసం బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు కృషి చేస్తారని సుజాత చెప్పారు. బీజేపీని మరోసారి గెలిపిస్తే రాజ్యాంగాన్ని రద్దు చేసే కుట్రకు తెరలేపుతారన్నారు. గత 70 ఏళ్లలో పార్టీలేమీ గిరిజనుల బాగోగులు పట్టించుకోలేదని సుజాత ఆరోపించారు. పార్లమెంటు ఎలక్షన్స్ వచ్చినాయి, మీ అందరికీ తెలిసిన విషయమే. బహుజన్ సమాజ్ పార్టీ చిన్న పార్టీ అని చెప్పబడి మమ్మల్ని ఎక్కడ కూడా కనిపించకుండా మట్టు పెట్టాలని కొంతమంది కుట్ర పందుతున్నారు. సో చిన్న పార్టీ మాది కాదు, మాది నేషనల్ పార్టీ. ఇక్కడ ఉన్న లోకల్ పార్టీ కంటే కూడా మా పార్టీకి ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది. కాకపోతే వాళ్ళ కాడున్న డబ్బులను చల్లి, మందులను చల్లి, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి మా పార్టీని కనుమరుగయ్యేలాగా కొంతమంది నాయకులు కుట్రపూర్వకంగానే చేస్తున్నారు. ఈ 17 పార్లమెంట్ స్థానాల్లో బహుజన్ సమాజ్ పార్టీ అన్ని కూడా పార్టిసిపేట్ చేస్తుంది, ప్రతి స్థానంలో కూడా. మరి పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు? సెంట్రల్లో ఉన్నది బీజేపీయే, అక్కడున్న సీఎం కూడా బీజేపీ అయినే, అంటే స్టేట్లో ఉన్నది బీజేపీయే, సెంట్రల్లో ఉన్నది బీజేపీయే. బీజేపీ అధికారంలో ఉన్న స్టేట్లనే గట్లా జరిగితే మరి మన తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏంది? ఈసారి బీజేపీని మనం గెలిపిస్తే కుల మత కలహాలు పెట్టడమే కాదు, ముస్లింలు, హిందువులు, క్రైస్తవులు మనము బాయ్ బాయ్ అని అనుకుంటున్నాం. మహబూబాబాద్ ఎంపీగా తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కార్యకర్తలను బీఆర్ఎస్ అభ్యర్థి మాలోతు కవిత కోరారు. ములుగు జిల్లా కన్నాయిగూడెం ఏజెన్సీలో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సన్నాహక సమావేశంలో కవిత మాట్లాడారు. ఈ సన్నాహక సమావేశం జిల్లా అధ్యక్షుడు లక్ష్మీ నరసింహరావు ఆధ్వర్యంలో జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే ఓటమికి గల కారణాలను కార్యకర్తలతో ఆమె పంచుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని కవిత మండిపడ్డారు. ఒకటే నినాదం, పోయినసారి మార్పుతో కాంగ్రెస్ పార్టీకి జనాలు ఓటేసినారేమో కానీ ఈసారి మాత్రం అదే మార్పుతో కేసీఆర్ గారిని పోగొట్టుకున్నామనే చాలా బాధతో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులందరినీ గెలిపించడానికి మేము సిద్ధంగా ఉన్నామని వాళ్ళ ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. కార్యకర్తలందరూ కూడా వాళ్ళు మనోధైర్యంతో ఉన్నారు. ఎక్కడ చూసినా కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి హామీలు, వాళ్ళ గ్యారంటీలు లేవు కాబట్టి వాళ్ళు అన్ని దేవుళ్ళ మీద ప్రమాణాలు చేసుకుంటూ ఉన్నారు. కానీ తప్ప వాళ్ళు ప్రజల్లో ఓట్లు అడిగే నైతిక హక్కు వాళ్ళు కోల్పోయారు, విశ్వాసం కోల్పోయారు. అందుకే చెప్తా ఉన్నాం, రేపు మే 13వ తారీఖు జరగబోయే ఎలక్షన్లో మీరందరూ నిండు మనసుతో దీవించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ భారీ మెజార్టీతో నేను గెలవబోతున్నాను కూడా తెలియపరుస్తా ఉన్నాను. ఎక్కడ చూసినా ఒకటే నినాదం, పోయినసారి మార్పుతో కాంగ్రెస్ పార్టీకి జనాలు ఓటేసినారేమో కానీ ఈసారి మాత్రం అదే మార్పుతో కేసీఆర్ గారిని పోగొట్టుకున్నామనే చాలా బాధతో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులందరినీ గెలిపించడానికి మేము సిద్ధంగా ఉన్నామని. బాపట్ల జిల్లా చీరాల కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ నామినేషన్ను ఆమోదిస్తున్నట్లు ఆర్ఓ సూర్యనారాయణ రెడ్డి తెలిపారు. కృష్ణమోహన్కు సంబంధించి ఒక ఫ్యాక్టరీ, 4,63,00,000 రూపాయల విద్యుత్ బకాయిలు ఉన్నాయని, నామినేషన్ రద్దు చేయాలని ఏ రామకృష్ణ, నాగార్జున రెడ్డి ఫిర్యాదు చేశారు. ఎన్నికల నిబంధనల చట్టం ప్రకారం పరిశీలనలో ఆమంచి నామినేషన్లో పొందుపరిచిన వివరాలు సక్రమంగా ఉండడంతో వ్యతిరేకంగా వచ్చిన ఫిర్యాదులను తిరస్కరిస్తున్నట్లు ఆర్ఓ తెలిపారు. స్క్రూటినీ చేసినప్పుడు ఆమంచి కృష్ణమోహన్ గారి నామినేషన్కి వ్యతిరేకంగా ఏ రామకృష్ణ గారు అన్న ఆయన అబ్జెక్షన్ ఫైల్ చేశారు. ఆ అబ్జెక్షన్ ఏంటంటే, ఆమంచి కృష్ణమోహన్ గారికి ఉన్నటువంటి ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి పవర్ డ్యూస్ అనేది ఏప్రిల్ నెలకు సంబంధించి బకాయిలు ఉన్నాయి. ఆ బకాయిల్ని ఆయన చెల్లించలేదని చెప్పని అబ్జెక్షన్ ఫైల్ చేశారు. దానికి సంబంధించి మన రికమెండేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 సెక్షన్ 8(8) ప్రకారంగా ఏ రకమైనటువంటి కేసెస్లో నామినేషన్ని తిరస్కరించాలి అనే దాంట్లో విశ్లేషించడం జరిగింది. రామకృష్ణ గారు ఇచ్చినటువంటి కంప్లైంట్ 888కి సంబంధించినటువంటి నిబంధనల కిందకి రాదు అని నిర్ధారిస్తూ ఆమంచి కృష్ణమోహన్ గారి యొక్క నామినేషన్ని ఆమోదించడం జరిగింది. నామినేషన్ స్క్రూటినీ చేసినప్పుడు ఆమంచి కృష్ణమోహన్ గారి నామినేషన్కి వ్యతిరేకంగా ఏ రామకృష్ణ గారు అన్న ఆయన అబ్జెక్షన్ ఫైల్ చేశారు. ఆ అబ్జెక్షన్ మీద కదా ఇలా నాది ఒక రోజు టైం వేస్ట్ కోసమే చేశారు తప్పితే అంతకుమించి ఇందులో ఏం లేదు. నేను మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా
ఈ చీరాలకు సంబంధించినటువంటి ఎన్నికల అధికారులు ఆర్ఓ గారికి కానీ ఆ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి సెంట్రల్ అబ్జర్వర్ ఆయన కూడా ఉన్నాడు నిన్న ఎలా ఆయన కానీ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ కలెక్టర్ గారు అలానే మీనా గారు అందరూ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే రూల్ పొజిషన్ ఇవాళ గూగుల్లో కొడితే వస్తుంది. ఆర్పీ యాక్ట్ 1951లో ఏముందో ఆ ప్రకారం నేను యాజ్ ఇట్ ఈజ్గా 100% ఫైల్ చేశాను. నాకు చిన్నప్పటి నుంచి రాజకీయం చట్టం గురించి కాన్స్టిట్యూషనల్ ప్రొసీజరు ఫండమెంటల్స్ తెలుసు. ఆ నామినేషన్ తిరస్కరించడం అంటే అది పెద్ద జోకు. వాళ్ళ చేసినటువంటి సిల్లి ప్రచారానికి మీడియా ప్రచారం కల్పించి చెప్తే అందులో వాస్తవం లేదని చెప్పి నేను మరొకసారి తెలియజేసుకుంటూ మా అనుచరులని అభిమానుల్ని మీ కార్యక్రమాల్లో నిమగ్నం అవ్వాలి. ఒక్క ఛాన్స్ అని వేడుకొని పలు హామీలిచ్చి రాష్ట్ర ప్రజలకు నమ్మక ద్రోహం చేసి అధికారంలోనికి వచ్చారని సీఎం జగన్ను ఆర్మిలి రాధాకృష్ణ తూర్పారబట్టారు. 5 ఏళ్ల పరిపాలనలో అరాచకం, అవినీతి, విధ్వంసం తప్పితే ఎక్కడా అభివృద్ధి, సంక్షేమం లేదని పశ్చిమ గోదావరి జిల్లా తణుకు కూటమి అభ్యర్థి ఆర్మిలి ఆరోపించారు. ఒక్కో కుటుంబంపై 10 లక్షల భారం మోపినందుకు మళ్లీ అధికారం కావాలనుకుంటున్నారా అని ప్రశ్నించారు. ల్యాండు, శాండు, మైన్ మాఫియా చేసినందుకు మళ్లీ అధికారం కావాలా జగన్ అని ఆర్మిలి ఎద్దేవా చేశారు. ఎన్నో హామీలు ఇచ్చి రాష్ట్ర ప్రజలందరినీ కూడా నమ్మక ద్రోహం చేసి అధికారంలోకి రావడం జరిగింది. ఈ 5 సంవత్సరాల పరిపాలనలో అరాచకం, అవినీతి, విధ్వంసం తప్పితే ఎక్కడా కూడా అభివృద్ధి, సంక్షేమం, సరైనటువంటి సంక్షేమం లేనటువంటి పరిస్థితి మనందరికీ కూడా కనిపిస్తుంది. 11 కేసుల్లో ప్రథమ ముద్దాయిగా ఛార్జ్షీట్లో ఉండి లక్షల కోట్లు దోచుకొని ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత కూడా అదే. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఇండియా కూటమి పార్టీల సమావేశం జరిగింది. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి, రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వానికి చరమగీతం పాడాలని కూటమి సభ్యులు పిలుపునిచ్చారు. కేంద్రంలో తిరిగి బీజేపీ అధికారంలోనికి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని వారే ప్రకటిస్తున్నారని, ఇది పౌరుల హక్కులను కాలరాయడమేనని కూటమిలోని కాంగ్రెస్ పార్టీ అమలాపురం ఎంపీ అభ్యర్థి జంగా గౌతమ్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత రిజర్వేషన్లను కూడా బీజేపీ ప్రభుత్వం తీసేస్తుందని అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు అంబేద్కర్ కోనసీమ జిల్లాకు రైల్వే జోన్ రావాలంటే కూటమి అభ్యర్థులను గెలిపించాలని గౌతమ్ పిలుపునిచ్చారు. ప్రచార రథాన్ని కూటమి పార్టీల నాయకులతో కలిసి గౌతమ్ ప్రారంభించారు. సమావేశంలో కాంగ్రెస్తో పాటు వామపక్ష పార్టీలు, ఆమ్ ఆద్మీ పార్టీల నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తూ ఈ జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని, కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపుకి కృషి చేయాలని ఇండియా కూటమి నాయకులుగా సిపిఐ, సిపిఎం, ఆమ్ ఆద్మీ కూడా నిర్ణయించడం పట్ల కాంగ్రెస్ పార్టీగా మా హర్షాన్ని వ్యక్తం చేస్తూ వారికి మా ధన్యవాదాలని తెలియజేసుకుంటా ఉన్నాను. ముఖ్యంగా మా ఎన్నికల ప్రచారంలో సేవ్ నేషన్, సేవ్ కాన్స్టిట్యూషన్, సేవ్ డెమోక్రసీ అనేది ఒక ప్రధానమైన ఎజెండాగా మేము ప్రజల్లోకి వెళ్తున్నాం. ఈ దేశానికి ప్రమాదం ఏర్పడుతుంది, ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఏర్పడుతుంది, మన రాజ్యాంగానికి ప్రమాదం ఏర్పడుతుంది నరేంద్ర మోడీ ప్రభుత్వం నేతృత్వంలో. నరేంద్ర మోడీకి బలపరుస్తున్నటువంటి వైసీపీ పరోక్షంగా, ప్రత్యక్షంగా టీడీపీ, జనసేనలు, ఈ 3 పార్టీలు కూడా ఈ రాష్ట్రంలో బీజేపీని బలపరచడం చాలా దారుణం, చాలా నష్టదాయకమైనటువంటి, ఈ రాష్ట్ర ప్రయోజనాలకు నష్టదాయకమైనటువంటి అంశంగా మేము భావిస్తూ అనంతపురం జిల్లా తాడిపత్రికి సీఎం వస్తే చెట్లు నరికేస్తారని మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి నిలదీశారు. సీఎం జగన్ పర్యటన సందర్భంగా పుట్లూరు రోడ్డులో చెట్లు నరికివేయడంతో ప్రభాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పచ్చని చెట్లకు మీకు ఏమడ్డం వచ్చాయని నరికివేశారని జేసీ ప్రశ్నించారు. చెట్లను నరికేసేందుకు మీకు ఏం అధికారం ఉందని ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే పెద్దారెడ్డికి పచ్చని చెట్లను చూస్తే ఇష్టం ఉండదని, వాటిని నరికేస్తే ఆయన ఆనందానికి హద్దులుండవని జేసీ ప్రభాకర్ రెడ్డి విమర్శించారు. ఏదైనా కానీ ఆయన పచ్చ చెట్లు చూసి ఇష్టపడ్డు. సీఎం వస్తున్నాడంట 28 కానీ మీ వెల్కమ్ మేము రావాల్సిందే. ఇవి ఏమంటే వచ్చినాయి, ఇది ఎమ్మెల్యే గారి యొక్క ఆనందం, సురకానందం అంటారు. దీన్ని ఏమంటారు? ఏమడ్డం వచ్చినాయి ఈ చెట్లు, ఈ చెట్లు ఏమడ్డం వచ్చినాయి? ఎంతో కష్టపడి
శ్రమతో చెట్లు వేసినాం. ఇప్పుడు మళ్ళీ సెంటర్ డివైడర్లు కూడా కొత్త చెట్లు వేసిన సుమారు బాగా పెరిగినాయి. అంటే వీళ్ళు ఎందుకు ఈ పచ్చదనం చూస్తే ఈ ఎమ్మెల్యేకి సరిపోదు. చూడండి ఏం చేసినాయి, పాపం చేసినాయా. పోనీ ఆయన ఒకవేళ పెద్ద బండ్లో వస్తా అంటే అడ్డమొప్ప అన్న కొట్టేసినారు. ఆయన హెలిపాడ్లో తిరుగుతాడు, ఇక్కడికి ఒక కారులో వస్తాడు. రంప కోతలు. వాస్తవం చెప్పాలంటే మున్సిపాలిటీ వ్యాన్ వాడి ఎలక్షన్ బోర్డులో ఉండంగా ముందు డిఈ గారిని సస్పెండ్ చేయలేకపోయినాడు. ఏదైనా కానీ ఆయన పచ్చ చెట్లు చూసి ఇష్టపడ్డు. సీఎం వస్తున్నాడంట 28 కానీ వి వెల్కమ్ హిమ్. సత్వర న్యాయం అందేలా కోర్టులు పనిచేస్తేనే ప్రజలకు నిజమైన న్యాయం లభిస్తుందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయి అన్నారు. చిత్తూరులో కొత్త కోర్టుల భవన సముదాయాన్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ గవాయి, జస్టిస్ భట్టి, రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రారంభించారు. ఏపీలోని కోర్టుల్లో ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని నిర్ణయించడం హర్షణీయమని జస్టిస్ గవాయి అన్నారు. చిత్తూరులో 43 కోట్ల వ్యయంతో కొత్తగా 15 కోర్టు భవనాల సముదాయం నిర్మించారు. Outside, I must congratulate the district judiciary of Chittoor and all the members of the Chittoor Bar Association for the wonderful building that has been created for them. The building is full of modern amenities. I must also congratulate the Honorable Chief Justice and thank him for his decision in deciding to air condition all the court in the state of Andhra Pradesh. It's really, earlier air conditioning used to be considered as a luxury, but now with advent of technology, it is considered as not only comfort but as a necessity. It enhances the efficiency of the lawyers and the judges, and therefore his decision to install air conditioning in all the courts in the state of Andhra Pradesh is really laudable, and I wholeheartedly thank him for the said decision. At the outset, I must congratulate the district judiciary of Chittoor and all the members of the Chittoor Bar Association for the wonderful building that has been created for them. The building is full of modern amenities. I must also congratulate the Honorable Chief Justice and thank him for his decision in deciding to air condition all the court in the state of Andhra Pradesh. It's really 6 గ్యారెంటీలు ఏమయ్యాయని, కాంగ్రెస్ వస్తే అభివృద్ధి శూన్యమైందని మెదక్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ 24వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మెదక్ బీఆర్ఎస్ ఆఫీసులో ఘనంగా జెండా పండుగ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సబ్బండ వర్గాలు అభ్యున్నతి చెందాయని పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ప్రజల గుండెల్లో ఉన్నారన్నారు. కేసీఆర్ హయాంలో మెడికల్ కళాశాలలు తెచ్చుకున్నామన్నారు. బీజేపీ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదన్నారు. పదేళ్లలో చేసిందేం లేదు. ప్రజలకు ఒక్క పని కూడా చేయలేదు. ప్రజలకు తెలంగాణ ప్రజలకు ఒక్క పని కాదు. మెడికల్ కాలేజీ ఇవ్వమంటే హోద పెట్టిన ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలే. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వమంటే జాతీయ హోదా ఇవ్వలే. మా అక్క చెల్లెలకు జన్ధన్ ఖాతాని 15 లక్షలు వేస్తామన్నారు, 15,000 వేస్తామన్నారు, ఒక్క పైసా ఇవ్వలే. గ్యాస్ ధర పెంచిండ్రు, డీజిల్ ధర పెంచిండ్రు, పెట్రోల్ ధర పెంచిండ్రు, బంగారం ధర పెంచిండ్రు. ఇంకా ఇక్కడున్న అభ్యర్థి అయితే రఘునందన్ రావు గారు ఇంకో 2 ఆకులు ఎక్కువ చదువుకున్నారు. ఆయనైతే దుబ్బాకలో ఇంకా మేము 2 ఎడ్లు ఇస్తాం, గెలిపిస్తే ఇంటికి 2 ఎడ్లు ఇస్తాం, బండి ఇస్తాం, మెడికల్ హాస్పిటల్ చేస్తాం, ఇక్కడనే అన్ని చేస్తామని చెప్పి అనేక హామీలు ఇచ్చింది. ఒక్కటి కూడా నెరవేరలే. మరి అక్కడ ఓటర్లు పాలయ్యింది. నేను అదే అడుగుతా ఉన్నాను. ఎందుకంటే 3 అభ్యర్థులు ఉంటే ఆ 3 అభ్యర్థులలో కూడా మరి వెంకటరామరెడ్డి గారు చదువుకున్న వ్యక్తి బీఆర్ఎస్ పార్టీ తరఫున కేసీఆర్ ఆశీర్వదించి ముందుకొస్తున్నారు. వారిని గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. బీజేపీ పార్టీ మరీ దారుణం. 10 ఏళ్లలో చేసిందేం లేదు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుందని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరికంటి చంద్ర అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరికరంలోని బీఆర్ఎస్ ఆఫీసులో పార్టీ 23వ ఆవిర్భావ దినోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన తర్వాత పార్టీ జెండాను ఆవిష్కరించారు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పార్టీ అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తుందని చంద్ర అన్నారు. దొంగ హామీలతోని అధికారంలోకి వచ్చింది.
ఆ హామీలను నెరవేరేంత వరకు ఆనాడు ఉద్యమంలో ఏ విధంగా అయితే ప్రజల పక్షాన నిలబడి ప్రజా గొంతుకాయ అప్పుడు సమైక్య పాలనలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ప్రశ్నించినమో ఈరోజు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేంత వరకు ఈ ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి విధంగా ప్రజల పక్షాన నిలబడి ప్రజల కోసం నిలబడదామని గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకులు కేసీఆర్ గారి నాయకత్వంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామనారాయణ గారి నాయకత్వంలో నియోజకవర్గంలో రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి యువకులు ఉద్యమకారులు ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ పిలిపించిన బీఆర్ఎస్ పార్టీ 23వ ఆవిర్భావ దినోత్సవాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే మొచ్చా నాగేశ్వరరావు తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు. అందరికీ బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన ఏకైక పార్టీ బీఆర్ఎస్ అన్నారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నామన్నారు. రాష్ట్రాన్ని 10 ఏళ్లు అభివృద్ధి పదంలో నడిపించుకున్నామని మెచ్చా చెప్పారు. ఎక్స్ప్రెస్ సూపర్ ఫాస్ట్ రైలులో సాధారణ బోగీలు పెంచాలని మహబూబాబాద్లో ప్రధానికి కోటి ఉత్తరాల కార్యక్రమం ప్రారంభమైంది. సాధారణ బోగీల సాధన సమితి కన్వీనర్ డాక్టర్ పరికిపండ్ల అశోక్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం మొదలైంది. ఎక్స్ప్రెస్ సూపర్ ఫాస్ట్ రైళ్లలో సాధారణ బోగీల సంఖ్య 2 నుంచి 5కు పెంచాలని అశోక్ డిమాండ్ చేశారు. సాధారణ ప్రజలు పడుతున్న కష్టాలు ప్రధానికి తెలిపేందుకు కోటి ఉత్తరాల కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు. భారతదేశ రైల్వేలు 2వ స్థానంలో ఉన్నాయి. సో ప్రతిరోజు 80 కోట్ల మంది ప్రజలు రైళ్లలో ప్రయాణం చేస్తున్నారు, వారి యొక్క నిత్యావసరాల రీత్యా, ఉద్యోగ రీత్యా, పని రీత్యా. సో ఇటువంటి క్రమంలో ట్రైన్లలో, ఎక్స్ప్రెస్ రైళ్లలో 2 జనరల్ బోగీలు ఉండడం అనేది చాలా బాధాకరంగా ఉంది. వాళ్ళు ఎక్కుతున్నటువంటి సమయంలో ఆ 2 బోగీల యొక్క కెపాసిటీ 50-100, కానీ పెరిగిన జనాభాను అనుసరించి ఈ యొక్క ట్రైన్లలో ఉన్నటువంటి హరితహారం చెట్లు మూడుబారుతున్నాయి. రాజుల పైసలు రాళ్లపాలు అన్నట్లు ₹1,00,00,000 ఖర్చు చేసి నాటిన చెట్లు గొడ్డల పొడుకు గురవుతున్నాయి. విద్యుత్ ప్రమాదం ఉండడంతో నీడనిచ్చే చెట్లను నరకాల్సిన పరిస్థితి నెలకొంది. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా, అటవీ విస్తరణే లక్ష్యంగా గత బీఆర్ఎస్ సర్కార్ హరితహారం పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. కోట్ల మొక్కలు నాటేందుకు కోట్ల రూపాయలను వెచ్చింది. అయితే మొక్క పెరిగి పెద్దదయ్యేసరికి విద్యుత్ తీగలకు అడ్డమంటూ ఆ చెట్టుపై గొడ్డల వేటు వేయాల్సి వస్తుంది. దీంతో మొక్కల నాటం ఎందుకు, అవి చెట్లయ్యాక నరకడం ఎందుకన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు ఆ మాత్రం బుర్రవాడలేరా, ముందు చూపుతో ఆలోచించరా అని మండిపడుతున్నారు జనం. గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో హరితహారం ద్వారా ఎన్నో చెట్లను, వేలాది లక్షలాది చెట్లను పెట్టడం జరుగుతున్నది. మరి అటువంటి చెట్లు రోడ్డుకు కొద్ది దూరంలో, మీటర్ కానీ 2 మీటర్లు కానీ ఇట్లా కొద్ది దూరంలో చెట్లు పెడుతున్నారు. కానీ మరి ఈ యొక్క విద్యుత్ శాఖ వారు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు మరి ఆ చెట్లు వైర్లకు అడ్డం వస్తున్నాయని, మరి పూర్తిగా దాని మీద అవగాహన లేకుండా చెట్లను విపరీతంగా ఎక్కడికక్కడ కొట్టేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే వచ్చినప్పుడు దాని యొక్క మరి వైర్, ఆ చెట్లను మరి వాటి చెట్లు పోకుండా, మరి ఆ వైర్లకు ఇబ్బంది కాకుండా వాళ్ళ యొక్క చర్యలు చేపట్టినట్టయితే ఇటు చెట్ల వల్ల చెట్లు కూడా పోకుండా ఉంటాయి. హరితహారం కార్యక్రమం తెలంగాణ వ్యాప్తంగా సాగింది. ఇందుకోసం గ్రామాల్లో ప్రత్యేకంగా నర్సరీని కూడా ఏర్పాటు చేసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. జిల్లా గ్రామీణ అభివృద్ధి, అటవీ, పురపాలక తదితర శాఖల ఆధ్వర్యంలో ప్రత్యేక లక్ష్యాన్ని నిర్దేశించి నర్సరీలను ఏర్పాటు చేసి అవసరమైన వివిధ రకాల మొక్కల పెంపకానికి చర్యలు చేపట్టింది. అయితే మొక్కల నాటంలో చూపిన శ్రద్ధ భవిష్యత్తులో నాటిన మొక్కలు ఏర్పడే నష్టాల గురించి ఆలోచించలేదు అధికారులు. దీంతో నీడనిచ్చేంత ఎత్తుకు ఎదిగిన చెట్లను మూడుగా మారే పరిస్థితులు నెలకొన్నాయి. రోడ్డు వెడల్పు కార్యక్రమంలో చాలా మొక్కలు కొట్టేయడం జరిగింది. ఇది ప్రజాధనాన్ని వృధా చేసినట్టు అవుతుంది. అలాగే ఖానాపూర్ మున్సిపల్లో నర్సరీ పేరుతో చాలా మొక్కలు, వేల సంఖ్యలో మొక్కలు పెంచామంటున్నారు. 2 లక్షలు 3 లక్షలు పెంచామంటున్నారు. అవి ఎక్కడ పంపిణీ చేసిన దాఖలాలు లేవు. ఏదో నామమాత్రంగా జరుగుతుంది. అట్టి మొక్కలు కూడా సరైన పంపకం లేక అక్కనే వెండిపోతున్నాయి. కేవలం పెట్టిన మొక్కలు 2 లక్షలు 3 లక్షలు చెప్పుకోవడం మాత్రమే కానీ ఇక్కడ పంపిణీ చేసింది 20,000 మొక్కలు కూడా ఉన్నాయి ఖానాపూర్లో. ఇది ప్రతి ఒక్క అధికారి గమనించాలి. పేరుకు మాత్రమే హరితారం, కనీసం పెంపకందారుల్లో, అధికారుల జేబుల్లో వాళ్ళకు ఆహారంగా పనికొస్తుంది తప్ప
ప్రజలకు దీని ద్వారా ఒరిగింది ఏం లేదు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 18,58,000 మొక్కలు నాటి మొక్కల చుట్టూ రక్షణ ఏర్పాటుకు 4,65,00,000 రూపాయలను ఖర్చు చేసింది గత ప్రభుత్వం. ఈ మొక్కలను ఇష్టానుసారంగా కరెంటు స్తంభాల వద్ద విద్యుత్ తీగల కింద నాటడంతో ఇప్పుడు అవి వేపుగా పెరిగి వైర్లకు తగలడంతో కొట్టివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ చెట్ల వల్ల ఈదురుగాలుల సమయంలో తీగల మధ్య రాపిడితో షార్ట్ సర్క్యూట్ ఏర్పడే ప్రమాదం ఉండటంతో ముందు జాగ్రత్తగా విద్యుత్ సంస్థ అధికారులు కొమ్మలను చెట్లను నరికివేశారు. దీంతో మొక్కలు నాటే సమయంలో ముందు చూపుగా విద్యుత్ తీగలకు ఆటంకం కలగకుండా జాగ్రత్త పడాల్సిందని, రోడ్లకు 50 ఫీట్ల లోపల నాటితే చెట్లను నరికే పరిస్థితి ఉండేది కాదని, అలా చేయకుండా కోట్లాది రూపాయల ప్రజాధనం వృధా చేశారని మండిపడుతున్నారు జిల్లా వాసులు. ఇది వాటి జిల్లా డైరీ. చూస్తూనే ఉండండి స్వతంత్ర.